హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు లాస్యాస్ మామ్ టాలెంట్. ఈరోజు ఫూల్ మఖనా కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దామండి. ఈ కర్రీ టేస్ట్కి అయితే చాలా బాగుంది. నేను కూడా ఈ కర్రీ ఫస్ట్ టైమే ట్రై చేశాను, ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. బట్ ఇదే ప్రాసెస్లో నేను పన్నీర్ కర్రీ చేసేదాన్ని, సేమ్ ప్రాసెస్లోనే ఫుల్ మఖనా చేశాను. ఈ కర్రీ ఎలా చేయాలంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు అనేది ఈ కర్రీకి చాలా ఇంపార్టెంట్ అండి, దీనివల్ల మనకు గ్రేవీ వస్తుంది. సో ఫూల్ మఖనా బట్టే పెరుగు కూడా తీసుకోవాలి. నాది క్వాంటిటీ ఫూల్ మఖనా చాలా తక్కువ ఉంది కాబట్టి 1 కప్ పెరుగే తీసుకున్నా. మీరు కానీ కర్రీ ఎక్కువ చేయాలి అనుకుంటే పెరుగు క్వాంటిటీ కూడా ఎక్కువే యూజ్ అవుతుంది. నెక్స్ట్ అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, 3 స్పూన్ల కారం, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, ఇవన్నిటిని ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకొని సైడ్ చేసుకొని ఉంచుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్టే. నెక్స్ట్ ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఫూల్ మఖనా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అనేది మస్ట్ అని చూడండి, ఎందుకు అంటే రోస్ట్ చేయకుండా కనుక మనం కర్రీ చేసినట్లయితే పేస్ట్ అయిపోతుంది. కర్రీలో ఫూల్ మఖనా ఎక్కడుందో కూడా మనకు కనిపించదు. నెక్స్ట్ ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత కర్రీ కోసం కొన్ని ఆనియన్స్, కొంచెం క్యాప్సికమ్ తీసుకున్నాను. ఆనియన్స్ కూడా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసా, క్యాప్సికమ్ కూడా సేమ్ అంతే. వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నా. ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకునే పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవి రెండు వేసుకొని వేయించుకోవాలండి. అది కూడా లైట్ బ్రౌన్ అయిన తర్వాత నెక్స్ట్ మన ఆనియన్స్, క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. ఈ స్టార్టింగ్ ప్రాసెస్ అంతా కూడా మనం మంచూరీ చేసేటప్పుడు ఎలా ఉంటుందో ఈవెన్ ఆనియన్స్, క్యాప్సికమ్ కట్ చేసుకునే విధానం కూడా సేమ్ అలానే ఉంటుందండి స్టార్టింగ్ ప్రాసెస్. సో ఇలా ఇవన్నీ వేయించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకు అంటే తొందరగా వేగిపోతుంది. ఆ తర్వాత మూత పెట్టుకొని కొంచెం దాన్ని వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత ఈ కలర్ కనిపిస్తుంది కదా, అలా వచ్చిన తర్వాత ముందుగా మనం పేస్ట్ కలిపేకొని ఉంచుకున్నాం కదా, దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇది ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవడమేనండి. మూత పెట్టేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనం ఒక 5 to 6 minutes అలా అవుతుందో మనం పెరుగులో కలుపుకునే గరం మసాలా అంతా సపరేట్ అయిపోతుంది, ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇలాగా. ఆ టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే ఫూల్ మఖనాని అందులో యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం కర్రీ అయిపోయిందండి, ఎక్కువ టైం అస్సలు పట్టదు. ఇక్కడ తర్వాత 1 minute అది వేగిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవడమే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి, కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది మనం రైస్లో కానీ, ఫ్రైడ్ రైస్లో కానీ, రోటీస్లో కానీ చాలా బాగుంటుంది. నేనైతే రోటీలో ట్రై చేసా, ఎక్సలెంట్గా ఉంది. నేను ఇలా చిన్న ప్లేట్లో సర్వ్ చేసుకున్నా. టేస్ట్కి అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సీజన్కి అయితే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.